ఓం అవినయమపనయ విష్ణు దమయ మనశ్శమయ విషయమృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం శ్రీమద్ భాగవతాన్ని ఎందుకు చదవాలి, దాని విశిష్టత ఏమిటి అన్న విషయాన్ని గురించి ఆలోచిద్దాం. మొట్టమొదటగా మనం గత శీర్షికలో విన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం. శౌనకాది ఋషుల ప్రశ్నకు సూతుడు అన్నాడు, భగవత్కథా శ్రవణం కీర్తనం చేస్తూ ఉంటే క్రమంగా ఒక వ్యక్తికి భగవన్నామంపై అభిరుచి పెరుగుతుంది, ఇంకా సత్సంగం చేయాలనిపిస్తుంది, ఇంకా నామకీర్తనం లీలాశ్రవణం చేయాలనిపిస్తుంది. అప్పుడు భగవంతుడు సంప్రీతుడై ఆ వ్యక్తిలోని అశుభ సంస్కారాలను తీసివేసి అతని మనసును శుభ్రం చేస్తాడు. ఆ వ్యక్తిలో నక్కి కూర్చున్న కామ క్రోధాది శత్రువులు పారిపోతాయి, మనస్సులో సత్వగుణం ఉదయిస్తుంది, ప్రశాంతత లభిస్తుంది. ఆ ప్రసన్నమైన మనస్సులో భగవంతుని ఆవిర్భావం జరుగుతుంది అని. కనుక నిత్యం భాగవతం లాంటి గ్రంథాలను చదవాలి, వినాలి. దాని ద్వారా భగవత్కథా శ్రవణ కీర్తనలపై అభిరుచి పెరిగి భక్తి పెరుగుతుంది. దశమ స్కందంలో గోపికా గీతంలోని ఒక శ్లోకం అంటుంది, తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాదతం భువి గృణంతియే భూరిదా జనాః అని. తవ కథామృతం అంటే నీ చరితం లేదా లీలలు అమృతం వంటివి. తప్త జీవనం అవి తాపత్రయంతో దిక్కుతోచుక ఉన్నవారిపై అమృతపు జల్లులా కురిసి వారికి ఆహ్లాదం కలగచేస్తాయి. కవిభిరీడితం నీ కథామృతాన్ని నిత్యం కవులు, మహాత్ములు, భక్తులు ఎప్పుడు గానం చేస్తుంటారు. కల్మషాపహం నీ దివ్య గాథలు విన్నప్పుడు మనస్సులోని కల్మషాలన్నీ మాయమవుతాయి. శ్రవణమంగళం నీ చరితం విన్నవారికి శుభాన్ని చేకూరుస్తుంది. శ్రీమదాతతం నీ ఈ లీలామృతం భక్తుల ద్వారా, కవుల ద్వారా చేరవేయబడి ఈ ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. భువి గృణంతియే భూరిదా జనాః నీ అద్భుత లీలామృతాన్ని ఎవరైతే ఈ విధంగా అందరికీ చేరవేస్తారో వారు నిజంగా గొప్ప దాతలు, వారు ఎందరికో మేలు చేస్తున్నారు అని. ఇటువంటి తాపత్రయాల్ని పోగొట్టి శుభాన్ని చేకూర్చే కథామృతాన్ని అందిస్తుంది. కాబట్టి భాగవతం లాంటి గ్రంథాలు అంత విశిష్టమైనవి. అయితే భాగవతమే ఎందుకు చదవాలి? శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధంలోని 3వ శ్లోకం అంటుంది, నిగమ కల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో భువి భావుకాః. నిగమ కల్పతరోర్గలితం ఫలం అంటే వేదాలనే కల్పవృక్షం యొక్క పరిపక్వమైన ఫలం శ్రీమద్ భాగవతం. శుకముఖాదమృతద్రవ సంయుతం గొప్ప యోగి భక్తుడు అయిన శుకమహర్షి నోటి నుండి జాలువారడంతో భాగవత మాధుర్యం ఇంకా పెరిగింది. ఇక్కడ శుక అన్న పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి శుకమహర్షి, రెండవ అర్థం చిలుక. చిలుక కొట్టిన జాంపండు ఎలాగైతే చాలా తీయగా ఉంటుందో అదేవిధంగా అసలే మధురమైన భాగవతం శుకమహర్షి నోటి నుండి వచ్చినప్పుడు దాని మాధుర్యం ఇంకా పెరిగింది. భాగవతం రసమాలయం, అటువంటి రససాగరమైన భాగవతాన్ని భువి భావుకాః ఈ భూమిపై ఉన్న ఓ రసజ్ఞులారా అహో ముహుర్ముహు పిబత మళ్ళీ మళ్ళీ జుర్రుకుని తాగండి, ఈ అవకాశం వదులుకోకండి అంటుందా శ్లోకం. వేదాలనే చెట్టుకి పండి మధురమైన తీయని పండులాంటి భాగవతం శుకుని ముఖతః వచ్చిన కారణంగా తీయదనం పెరిగి భాగవతం విశిష్టతను సంతరించుకుంది. కనుక ఈ రససాగరమైన భాగవతాన్ని చదవడంలో ఎంతో ఆనందం ఉంది.
శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 40 నుంచి 42, 43 శ్లోకాలు భాగవతం గురించి ఇలా చెబుతాయి. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోకచరితం చకార భగవాన్ ఋషి. మహర్షి అయిన వేదవ్యాస భగవానుడు ఈ శ్రీమద్ భాగవత పురాణాన్ని రచించాడు. ఇది ప్రశస్తమైన భగవద్ వృత్తాంతాలతో నిండినది, వేదాలతో సమానమైనది అని. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ వృత్తాంతమే కాక అన్ని అవతారాల వర్ణనలు, దశావతారాలే కాక ఇంకా ఎన్నో అవతారాలు, పృథుడు, ఋషభుడు, కపిలుడు, ఇలా ఎన్నో అవతారాల గురించి భాగవతం వర్ణిస్తుంది. అలాగే ఎందరో భక్తుల వర్ణనలు ఉన్నాయి. ఈ విధంగా భాగవతం ఎంతో మహత్వం కలిగి ఉంది అని. నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్యయనం మహత్ తదిదం గ్రాహయామాస సుతం ఆత్మవతాం వరం. ఆ మహాత్ముడు వ్యాసుడు మిక్కిలి ప్రశంసావాహమైన ఈ పురాణాన్ని లోక కళ్యాణం కోసం ఆత్మజ్ఞాన సంపన్నుల్లో శ్రేష్ఠుడైన తన కుమారుడు శుకయోగికి ఇది బోధించాడు. వ్యాసుడు భాగవతం రచించాక దాన్ని ఎవరికి బోధించాలి అని ఆలోచించినప్పుడు ఆత్మజ్ఞాన సంపన్నుడైన తన కుమారుడే గుర్తుకు వచ్చాడు. శుకుడికి ఇది బోధించాడు. ఈ విధంగా ఆత్మజ్ఞాన సంపన్నుల ద్వారా లోక కళ్యాణం ఇంకా బాగా జరుగుతుంది అన్న ఉద్దేశంతో శ్రీరామకృష్ణులు తన సందేశాన్ని ప్రచారం చేయడం కోసం నరేంద్రుని ఎంచుకున్నట్లు వ్యాసుడు బ్రహ్మజ్ఞాని అయిన శుకునికి ఇది బోధించాడు. తర్వాతి శ్లోకం అంటుంది, సర్వ వేదేతిహాసానాం సారం సారం సముద్ధృతం. ఇది వేదాల ఇతిహాసాల సార సంగ్రహం. వేదాలన్నింటినీ చదవడానికి చాలా సమయం కావాలి. ఇతిహాసాలను ఔపాసన పట్టాలన్నా చాలా కాలం పడుతుంది. అందుకే వాటిలోని సారాన్ని సంగ్రహం చేసి వ్యాసుడు భాగవతంలో పొందుపరిచాడు. సతు సంశ్రావయామాస మహారాజం పరీక్షితం. పరీక్షిన్ మహారాజు గంగా తీరంలో ప్రాయోపవేశ వ్రతాన్ని చేపట్టినప్పుడు ఎందరో మహర్షులు, మునులు అక్కడ చేరారు. స్వేచ్ఛా విహారి అయిన శుక మహర్షి కూడా అక్కడికి వచ్చాడు. పరీక్షిన్ మహారాజు కోరిక మేరకు శుకమహర్షి శ్రీమద్ భాగవతాన్ని ఆయనకు వినిపించాడు. ఆ సమయంలో అక్కడ సమావేశమైన మహాత్ముల్లో రోమహర్షణుడనే సూతుడు కూడా ఒకడు. అతని పుత్రుడైన ఉగ్రశ్రవుడు దాన్ని నైమిషారణ్యంలో లోక కళ్యాణం కోసం సత్రయాగం చేస్తున్న శౌనకాది ఋషులకు దీన్ని వినిపించాడు. మన భారతీయ సంస్కృతిలో జ్ఞానం ఈ విధంగానే ఒకరి నుండి మరొకరికి పరంపరాగతంగా ముందు తరాల వారికి అందుతూ వస్తూ ఉంది. ఇక్కడ మరొక చక్కటి శ్లోకం చెప్తున్నాడు. కృష్ణే స్వధామోపగతే ధర్మ జ్ఞానాదిభిః సహ కలౌ నష్టదృశామేష పురాణార్కః అధునా ఉదితః. శ్రీకృష్ణుడు తన పరంధామానికి చేరుకున్నప్పుడు జనులు అజ్ఞానాంధకారంలో కూరుకున్నారు. అటువంటి వారిని ఉద్ధరించడానికి శ్రీమద్ భాగవత పురాణం అనే సూర్యుడు ఉదయించాడు అని. భగవంతుడు ధర్మ సంస్థాపనార్థం అవతరిస్తాడు. అవతారాలు ఎప్పుడూ మనకి దొరకరు, కానీ వారి లీలలు ఈ విధంగా పురాణాల్లో, ఇతిహాసాల్లో పొందుపరచడం ద్వారా, మహాత్ములు వాటిని ఇతరులకు బోధించడం ద్వారా అవి అందరికీ లభ్యమవుతాయి. వాటిని ఆసరాగా తీసుకొని జనం ముందుకు సాగుతారు. అందుకే శ్రీరామకృష్ణులు అన్నారు, భక్తుడు, భాగవతం, భగవంతుడు ముగ్గురు ఒక్కటే అని. భగవంతుడు ఎప్పుడూ మన ముందు కనపడపోవచ్చు, కానీ భాగవత రూపంలో, భక్తుని రూపంలో కనిపించేది అదే భగవంతుడు. ఆయన సందేశాన్ని మనం ఇటువంటి పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ విధంగా కూడా భాగవతం విశిష్టమైనది. చివరగా భాగవతంలోని మరొక శ్లోకం ఈ భాగవత రచన యొక్క ఉద్దేశ్యాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. భాగవతం యొక్క విశిష్టతని ప్రత్యేకంగా ఎత్తి చూపిస్తుంది. ఇది ప్రథమ స్కందం 1వ అధ్యాయంలోని 2వ శ్లోకం. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వర
సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. అత్ర కైతవధర్మ ప్రోజ్జితః అంటే కోరికల కోసం చేసే కర్మలను బోధించేది పూర్తిగా తిరస్కరించబడింది. భగవంతుని చేర్చే భాగవత ధర్మమే బోధించబడింది. నిర్మత్సరాణం సతాం వేద్యం, వికారరహితులు నిర్మల మనస్కులు అయిన సత్పురుషులకు మాత్రమే ఈ తత్వం బోధపడుతుంది. తాపత్రయోన్మూలనం శివదం, ఇక్కడ బోధించబడిన ధర్మం తాపత్రయాలను పూర్తిగా నిర్మూలించి శుభాన్ని చేకూరుస్తుంది. శ్రీమద్ భాగవతే మహాముని కృతే కిం వా పరేహి, మహాముని వేదవ్యాసుడు రాసిన ఈ పవిత్ర గ్రంథం ఉండగా ఇతర శాస్త్రాల అవసరం ఏముంటుంది అని. ఇదే శ్లోకంలో చివరిలో మరొక గొప్ప ఫలశ్రుతి చెప్పబడింది. శుశ్రూషుభి కృతిభి హృది, ఈ గ్రంథాన్ని వినగోరే పుణ్యాత్ముల యొక్క హృదయాల్లో సద్యో తత్క్షణాత్, ఆలస్యం లేకుండా వెంటనే ఈశ్వర అవరుధ్యతే, భగవంతుడు వెంటనే ప్రతిష్ఠితుడవుతాడు. మనం కోరుకోవాలి కానీ భగవంతుడు మన చెంతకు రావడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ ప్రక్రియలో భాగవతం లాంటి గ్రంథాలు మనకు సహాయకారిగా ప్రేరణాప్రదంగా ఉంటాయి. కనుక వీటిని చదవాలి. పుణ్యం కోసమో పురుషార్థం కోసమో కాదు, భగవంతుడి కోసమే, భక్తి ఆస్వాదన కోసమే భాగవతం చదవాలి. ఈ భాగవతంలో చాలా చోట్ల చెప్పబడింది, భక్తులు మోక్షాన్ని కూడా కోరరు, భగవంతుని ఆస్వాదించడానికి ఉవ్విళ్ళూరుతారు అని. ఈ భాగవతం యొక్క విశిష్టతను చివరిలో క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే, మొట్టమొదటిగా తాపత్రయాలు తొలగుతాయి. తవ కథామృతం తప్త జీవనం అని చదివాము. తాపత్రయాలతో తపించే వారి హృదయాల్లో అమృతధార కురిపిస్తుంది. మనకు తెలియకుండానే ఆ తాపత్రయాలు లాఘవం అయిపోతాయి. మనం వాటికి అతీతంగా వెళ్ళగలుగుతాం. తర్వాత శ్రీమద్ భాగవతాన్ని చదివినా విన్నా కోరికలు తొలగిపోతాయి. కోరికలు తీరిపోతాయి అని చెప్పట్లేదు, కోరికలు తీరినా మళ్ళీ వస్తాయి. ఇక్కడ కోరికలు అనేవి లేకుండా పోతాయి. మనం కోరికలతో భగవంతుని ప్రార్థిస్తే తప్ప అన్న శీర్షికలు తెలుసుకున్నాము. సకామ కర్మల ద్వారా భగవంతుని ఆరాధించిన మానవుల అభీష్టాలను ఆయన ప్రసాదిస్తాడు, నిజమే. కానీ ఆ అభీష్టం నెరవేరగానే మరలా వారి మనసులో కోరికలు తలెత్తుతాయి. కాబట్టి పెద్ద ఉపయోగం ఉండదు. నిష్కామ భావంతో భగవంతుని భజించిన వారికి ఆయన తన పాదపద్మాల వద్ద స్థానాన్ని ప్రసాదిస్తాడు. దానివల్ల వారి కోరికల కొరత తీరిపోయి ఇక మీదట కోరికలంటూ ఉండనే ఉండవు. కనుక భాగవతం కోరికలు లేకుండా చేస్తుంది. కోరికలంటూ ఉంటే భగవంతుని రసాస్వాదన చేయాలనే కోరిక మాత్రమే ఉంటుంది. ఇక మూడవది అనన్య భక్తి కలుగుతుంది. భక్తి సోపానం అన్న గత శీర్షికలు తెలుసుకున్నాం. ఈ భాగవతాన్ని చదివిన కొద్దీ విన్న కొద్దీ ఇంకా భగవంతుని కీర్తించాలన్న కోరిక కలుగుతుంది. అప్పుడు భగవంతుడు స్వయంగా మన హృదయాల్లోని కల్మషాలను పోగొడతాడు. అప్పుడు అనన్య భక్తి కలుగుతుంది, భగవద్ జ్ఞానం కలుగుతుంది. కనుక భాగవత శ్రవణం ద్వారా తాపత్రయాలు తొలగుతాయి, కోరికలు తొలగిపోతాయి, అనన్య భక్తి కలుగుతుంది, క్రమంగా భగవద్ జ్ఞానం కలుగుతుంది. అంతేకాకుండా ఇది వేదాల సారం, వేదాలను చదివిన ఫలితం కలుగుతుంది. అన్ని అవతారాల వివరణ లభిస్తుంది. కలియుగపు లాభాలు నష్టాల గురించి తెలుస్తుంది. మన పూర్వ ఋషులు రాజులు అందరి చరిత్ర గురించి తెలుస్తుంది. కనుక భాగవత గ్రంథం ఎంతో విశిష్టమైనది. వ్యాసుడికి వేదాలు విభజించినప్పుడు, మహాభారతం రచించినప్పుడు కలగని శాంతి నారదుడి సలహా మేరకు ఈ శ్రీమద్ భాగవతం రచించాక నిజమైన ప్రశాంతి లభించింది. ఈ భాగవతంలోనే పరమ భాగవతోత్తములైన నారదుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, బలిచక్రవర్తి వంటి వారి చరిత్ర చెప్పబడింది. ఈ భాగవతోత్తముల కథ విన్నా కూడా మన జన్మ ధన్యమవుతుంది. వారిలో 1వ వంతు భక్తి కలిగేందుకు ప్రయత్నించిన జీవితం భగవన్మయం అవుతుంది. కనుక 1వ స్కందం 1వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పబడినట్టు
పిబత భాగవతం ముహురహో భువి భావుకాహ. భువిలో ఉన్న భావుకులైన జనులరా, ఈ భాగవత రసాన్ని గ్రోలండి. ఓం ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిత్వచ్చరణారవిందే భవే భవే మేస్తు తవ ప్రసాదాత్.